హైదరాబాద్ మహానగరంలో 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముసురు కొనసాగుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు కూడా వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. 3 రోజుల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా 48 గంటలు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా, ఛత్తీస్గఢ్ల వైపు వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వానతో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. వరద నీటితో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. భారీగా దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుతం 513.23 మీటర్ల నీటి మట్టం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాగల 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉండే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. సిటీలో ఉదయం నుంచి ముసురు వాన పడింది. సాయంత్రం నుంచి మోస్తరు వర్షం పడ్డది. ఆఫీస్, స్కూళ్ల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. రోడ్లపై నీళ్లు వచ్చి చేరాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అలర్ట్ చేశారు. వర్షాల నేపథ్యంలో జనజీవనానికి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టేలా రెవెన్యూ శాఖ పరిధిలోని అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు రెవెన్యూ, విపత్తుల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు జీహెచ్ఎంసీ ఆఫీసర్స్.